నేను మీ విజయ్ రాయల్. ఈరోజు మనం టిక్కో అపార్ట్మెంట్లో నివసిస్తున్న ప్రజల కాడ ఇక్కడ సమస్యని పరిష్కరించడానికి వచ్చాము. ఇక్కడ మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకొని సందర్భం ఇక్కడ నెలకొనింది. ఇక్కడ చెత్త వేయడం వల్ల ఇక్కడ ఉండే ప్రజలు చాలా దుర్గంధంతో బాధపడుతూ ఇక్కడ నివసించడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ప్రజల్ని ఒకసారి చూస్తే ఎలా వాళ్ళ వాసనకి అసలు ఇక్కడ నివసించలేక ఎవరికి చెప్పినా పట్టించుకునే పరిస్థితి ఇక్కడ నెలకొనింది. మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అది ఇక్కడ ప్రధాన సమస్య. ఇక్కడ ప్రజలు ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఈ దుర్వాసనతో నివసించలేక చాలా బాధపడుతున్నారు. ఏదో వాళ్ళకి సొంత ఇంటి కళని నెరవేర్చుకుందామని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ చూస్తే దొంగల బెడద ఒకటి, గంజాయి మత్తులో తిరుగుతున్న రౌడీ మొక్క ఒక పక్క, ఇంకోటి చూస్తుంటే ఇప్పుడు లాస్ట్కి మేము ఇక్కడ నివసించలేకపోతున్నాము, ఇక్కడ దుర్వాసన వస్తుంది, అధికారులు చెప్పినా మా పట్టించుకోవట్లేదు, ఇంక ఎమ్మెల్యే గారి దృష్టికైనా తీసుకోపోవాలని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. దీనికి తక్షణమే మున్సిపాలిటీ కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు స్పందించి వెంటనే వీళ్ళకి న్యాయం చేయాలని పీపుల్స్ మీడియా తరపున కోరుకుంటున్నాం. ఈ రోజైతే ఆ వాసనకి నలుగురు వచ్చి తినలేక వెళ్ళిపోయారు. టిఫిన్ గారు తినలే. ఇప్పుడు మాకు భర్త లేదు, ఆ టిఫిన్ గడి మీద మేము బతకాలా? ఎట్ట గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది, ఎట్ట మా కష్టం మీద మేము బతుకుతున్నాం. ఇలాంటి అబ్బా ఈ రోజైతే చిన్న వాసన కదా తట్టుకోలేకపోయారు జనాలు. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు, ఇంట్లో నుంచి రాలేకపోయారు. వచ్చే వాళ్ళు టిఫిన్ గడి తినకుండా వెళ్ళిపోయారు. ఇంకా మేము ఎట్లా బతకాలి సార్? ఒక రవ్వ మీరు గవర్నమెంట్ చేపట్టాలి ఇక్కడ ప్రజలకి. ధన్యవాదాలు. మాకు ఇల్లు ఇచ్చారు, అన్నీ చేశారు, బాగానే ఉంది. పింఛన్ కూడా ఇచ్చారు మమ్మల్ని బతకమని. మా బిడ్డలు ఎక్కడ బతకాలా, ఎక్కడ చదవాలా? బడి ఉండదా? బడి లేదు, గుడి లేదు, ఏముండదు. ఎక్కడికైనా పంపించాలంటే భయం వేస్తుంది ఈ రోజుల్లో. చిన్న బిడ్డ అనుకోవటంలే, ముసలిది అనుకోవటంలే, ఏది అనుకోకుండా చాలా ఘోరాలు జరిగిపోతుండే. మాకు బడి కావాలా, ముఖ్యంగా ఇల్లు ఇచ్చారు, బాగానే ఉండదు. పింఛన్ ఇచ్చారు, సౌకర్యంగా బిడ్డలకు బడి కావాలా, అంగన్వాడీ, అంగన్వాడీ పేదోళ్ళని చెప్పి ఇల్లు ఇచ్చారు. ఇక్కడ ఏం వచ్చి ఉంటున్నాం కానీ ఈ చెత్త ఏమంటే వేసేటప్పుడే చెప్పాము సార్, మేము ఇక్కడ వేస్తున్నారు, ఇక్కడ అందరూ ఉన్నాం కదా, ఈ వాసనకి ఉండలేము అని చెప్పి. విపరీతంగా వాసన వస్తుంది ఉదయం కానీ సాయంత్రం కానీ. ఎంతసేపు ఇళ్లలోనే ఉండాలంటే ఉండలేము కదా. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం అయిపోయా, బయటికి అట్లా వద్దామంటే అసలు ఆ వాసనకి తట్టుకోలేదు. ఇప్పుడు ఏమంటే ఒక్క పొద్దున ఉంటున్నాం, దానికి కూడా అసలు బయటకు వచ్చినామంటే మా వాళ్ళు కావట్లేదు. ఇక్కడ ఈ చెత్త ఈత ఏదైనా కానీ ఎవరికైనా చెప్పాలంటే ఎవరికి చెప్పాలి? ఇక్కడ జరిగేది ఎవరికి చెప్పాలి? దొంగల గురించి కానీ, ఈ చెత్త గురించి కానీ, కరెంటు గురించి, దేని గురించి కూడా ఎవరికి చెప్పాలి? అసలు ఎవరికి చెప్పాలన్నా ఎవరు రావట్లేదు. అంటే మనకెందుకు, మనం వచ్చి మాట్లాడితే చేస్తున్నారా, ఒకరు వచ్చి మాట్లాడితే అవుద్దా అని చెప్పి ఆ విధంగా చెప్పేస్తున్నాం. ఒక్కరు కూడా దగ్గరికి వచ్చి చేయడం, పద మనం అందరం పోయి చేసుకుందాము, మాట్లాడదాం అనేది ఏం జరగట్లేదు సార్. ఇక్కడ ఈ విధంగా వదిలేస్తున్నారు. మేమంటే పేదవాళ్ళని ఇల్లు ఇచ్చారు కానీ ఇక్కడికి వచ్చాం కానీ కమిషనర్కి కూడా ఒకసారి చెప్తే వాళ్ళు కూడా చూస్తామన్నారు కానీ దేనికి కూడా రాలేదు. దేని గురించి చెప్పాలి? ఇక్కడ ఏం జరిగినా ఎవరికి చెప్పాలి? అసలు ఇల్లు ఇచ్చింది దేనికి? అంటే ఇక్కడ ఇల్లు ఇచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఏమైనా మనం చనిపోవాల్సిందే కానీ ఏదైనా కానీ వాళ్ళు వచ్చి మాట్లాడేది చేసేది ఏముండదా? దేని గురించి కూడా ప్రతిదీ మనం ఎవరికి చెప్పుకోవాలి? దొంగలు కానీ అది ఇళ్ళకి ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో వెళ్తున్నారు, ఇది మా ఇల్లు అంటున్నారు. అది వాళ్ళ ఇల్లా కాదా అని తెలియదు. మెయిన్ ఏమంటే ఈ చెత్త గురించి అస్సలు నిల్వ లేకుండా సార్. ఇళ్ళకి ఎవరెవరో వస్తున్నారు, పోతున్నారు, అది వాళ్ళ ఇల్లా కాదని తెలియదు. పోలీసు వాళ్ళు ఏమంటే అప్పుడప్పుడు రావడం, మీ ఆధార్లు చూపించండి, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు, అది ఇది అని తప్ప ఇంకేం లే. ఈ సొంత ఇల్లు వాళ్ళేనమ్మా వస్తున్నది, అదేం లే. ఇక్కడ ఉండే వాళ్ళకి మటుకు ఆధార్ కార్డులు చూపించండి, మీరేనా, ఎన్ని సంవత్సరాలు అయ్యింది, ఇది తప్ప ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, ఎట్లా ఉంటున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఏంది, అవన్నీ ఏం లేదు. అసలు దేని గురించి కూడా పట్టించుకోవడం లేదు సార్. కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది సార్. మేమేమో పేదలమని ఇల్లు ఇస్తారు, మీరు ఇక్కడ ప్రతిదీ కొనుక్కొని తినాలా, చెయ్యాలా? మనం బయటికి పోయి పని చేసుకొని వస్తే మాకు ఫుడ్ అది కూడా లేకుండా ఇక్కడే ఉండి చేసుకోవాలంటే అవ్వట్లేదు. అదేమంటే ఆ చెత్త ఎత్తిచ్చేస్తే చాలు సార్. అది కొద్దిగా ఇక్కడ ఉండే వాళ్ళని కొద్దిగా ఆలోచించమని చెప్పాను సార్. దొంగల గురించి దేని గురించి కూడా తలుపులు కానీ కిటికీలు కానీ అన్నీ కూడా తీసి వెళ్ళిపోతున్నారు. అదే
అమ్మా ఇక్కడ ఇప్పుడు అధికారులకి మీరు చెప్పారా? ఇక్కడ కమిషనర్ గారికి ఏమైనా చెప్పి వాళ్ళు ఏమైనా పట్టించుకోవట్లేదా? ఇక్కడ పోయినసారి వచ్చినప్పుడు మేము వేరే దగ్గరికి పోయి చెప్పిస్తే కమిషనర్ గారు కనుక్కుంటాం మాట్లాడతామని అన్నారు, చెప్పారు. ఇంకా అందుకు గమ్మున అయిపోయినాం సార్. మేము ఏమైనా చేస్తారేమో గమ్మునున్నాము. అందరం ఒక 10 మంది మా బాధ అర్థం చేసుకోండి. ఇది రిక్వెస్ట్ సార్, ఇది డిమాండ్ కాదు, రిక్వెస్ట్ మేము చెప్పుకునేది. సమస్య ఒక్క మనిషిని వేస్తున్నాడు సార్ సౌట్పాలపల్లి. ఆ ఒక్క మనిషి అపార్ట్మెంట్ ఎప్పుడు చిమ్ముతాడు, ఇప్పుడు ఎత్తాడు, ఇప్పుడు చేస్తాడు. అది కూడా చిమ్మింది కూడా ఎత్తాడు. అది మేము జిమ్ముకొని ఆడ పోస్తుంటే ఇళ్ళ మీద రోజు తిడుతున్నారు వాసన వస్తుందని. మేము ఏడపోసామమ్మా వాసన వస్తుంది, మేము ఏం చేయగలమమ్మా అని మేము అంటున్నాము. మాకు గౌడలు పెడుతున్నారు గవర్నమెంట్, మాకు శుభ్రం చేయటం లేదు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆదరించుకోవటం లేదు. అవును గవర్నమెంట్ ఎవరు గొడవ పెట్టే గొడవ పెట్టేదే రావు. గొడవ పెట్టేది గవర్నమెంట్ కాకపోతే మీరు కూడా ఎంకరేజ్ చేసుకోవాలి. ముందు చూసుకోండి, ఎక్కడ కానీ చిన్నగా నుండి చెత్త కానీ ఎత్తున్నప్పుడు కాదు మనం అడగొచ్చు. కానీ చెత్త ఎవరు చిన్నలేదు, ఎవరు ఎత్తలేదు. గవర్నమెంట్ ఏం గొడవ పెట్టాలి కానీ పక్కన వాళ్ళే గొడవ పెట్టేసుకున్నారా. మీరు చూసుకోండి, కావాల్సిందే చెత్త ఎవరన్నా కానీ ఎత్తుండి మున్సిపాలిటీ కాదు కదా వస్తుంది కానీ చిమ్ముతుంది కానీ పోగు వేస్తుంది అంతే. ఎవరు ఎత్తడం కాదు కదా, కనీసం తగలబెట్టిన కూడా తగలబెట్టలేదని. ఇంకెవరు పెట్టడానికి మేడం మనం చేసుకున్నా కూడా అది ఇంకా గొడవపోతుంది. మీరు తగలబెడుతున్నారు, మాకు దగ్గులు వస్తున్నాయి, తుమ్ములు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఏడొచ్చే వాసన మాత్రం భరాయిస్తున్నారు. మరి చెత్త తగలబెడితే మాత్రం భరాయించుకోలేరా? దాని వాసన ఎంత వస్తుంది ఒకసారి మీరు కూడా దగ్గర చూస్తుంటారు. కనీసం నిలబడడానికి కూడా టైం మనకు అసలు ఓపిక ఉండదు. చెత్త తగలబెట్టుకుంటే లేని మాత్రం ఆ వాసన మాత్రం భరాయిస్తారు. ఒక్కరు కూడా బయట రావట్లేదు. ఎంతమంది ఉన్నారో చూడండి. అపార్ట్మెంట్లో ఎట్లయినా కూడా లేదన్నా 2000 మంది ఉన్నారు కాపురాలు. కనీసం ఒక 100 మంది అన్న వచ్చారు ఇక్కడికి. పొగ వేస్తే చిమ్మితే మాత్రం ఓని పడిపోతారు కదా. ఆ వాసన ఎట్ట వస్తుంది, ఆ వాసనకి రావచ్చు కదా. కనీసం ఒక 10 మంది అన్న. ఇంతమంది మేమే వచ్చారు అంటే ఈ 4 కిలోల వరకే ఉన్నాం ఇక్కడ. అపార్ట్మెంట్ నుంచి ఎవరు రాలేదు. ఆ పక్క వాళ్ళు కానీ ఈ పక్క వాళ్ళు కానీ. ప్రభుత్వానికి సార్ వాళ్ళకి అందరికి కూడా మా నమస్కారాలు. ఇక్కడ ఏంటంటే ఇది వరకు చెత్త పెట్టేటప్పుడే అందరూ కూడా చెప్పారు ఇక్కడ చెత్త తోలే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి. కానీ వాళ్ళు ఏంటంటే మేము ఈడీకి వెళ్తున్నాము, మేము అప్పుడికి వెళ్తున్నాము, కానీ నెల కాదు అని చెప్పని కూడా చెప్పాము. వాళ్ళు చెప్పారు. కానీ ఏంటంటే ఇప్పుడు దుర్గంధరమైన వాసనతో విపరీతంగా వస్తూ ఉంది. కనీసం ఉదయాన్నే నేను బ్లాక్ రోడ్ నుంచి కింద దిగొచ్చేటప్పుడు కూడా 3 తూర్లు వామిటింగ్ చేసుకుంటే కిందకు వచ్చాను. అందుకే వీళ్ళకందరూ వీళ్ళు కూడా ముక్కలు మూసుకొని ఇక్కడ టిఫిన్ అంగడి కానీ పక్కన అంగడి వాళ్ళు కానీ ఆడ కూడా జనాలు నిలబడకుండా దూరంగా వెళ్తున్నారు. కాబట్టి దయచేసి ఏంటని చెప్పారంటే ఇచ్చిన అపార్ట్మెంట్కి పేదోళ్ళకి ఇచ్చినారు కాబట్టి పేదోళ్ళు నివసిస్తున్నారు కాబట్టి ఈ విధంగా దుర్గంధర చెత్త అయితే కొంచెం దూరంగా ఇళ్ళకి దూరంగా పెట్టుకోవాలి. ఇలాంటివన్నీ ఇప్పుడు అక్కడంతా చెత్త అంతా చల్లకాలం అవతల పెట్టున్నారు. అది అట్లా వెళ్తుంటుంది గాలికి. ఇప్పుడు ఏం చేసుకొని చిల్ల మధ్యలో వేసారని చెప్పి టూళ్ళు వేసారంటే ఆ వాసన అంతా ఇళ్ళల్లో కూడా తలుపులు వేసుకున్నా కూడా ఇళ్ళలోకి దూరపడుతుంది ఆ వాసన. కానీ దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా పెట్టేటట్టు గవర్నమెంట్ ప్రభుత్వం ఆలోచించి ఈ ప్రజలకు అందరికి కూడా న్యాయం చేయాల్సిందిగా మేమందరం కూడా లేడీస్ కూడా చాలా మంది వచ్చినారు. ఇంకా కూడా కొంతమంది పనులు పోయి ఉండరు, వాళ్ళు రాలేకపోయారు. కాబట్టి ఈ గవర్నమెంట్ దయచేసి మాకు ఆ వాసన లేకుండా చేయాలి. నెక్స్ట్ వచ్చామంటే ఈదలు పెట్టే చెత్త కూడా గందరగోళంగా ఉంది కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలి. చుట్టుపక్కల పాములు వస్తున్నాయి, చెట్లు వస్తున్నాయి. కానీ మాకు ఇల్లు ఇచ్చినారు కాబట్టి నివసించమన్నారు కాబట్టి మంచిదే, గవర్నమెంట్ చేసిన పని మంచిదే. కానీ మాకు మాత్రం మేలు చేస్తే ఎంతో గౌరవంగా ఉంటుంది మాకు కూడాను. మీరు కూడా మమ్మల్ని ఆదరించిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్కి అందరికీ నమస్కారాలు చేసుకుంటూ మీరు మాకు ఆ చెత్తని ముందు మెయిన్ తొలగించాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఒక 10 మందిని పెట్టి మా రోడ్లన్నీ శుభ్రం చేయాలి. చిన్న పిల్లకాయలు తిరుగుతున్నారు. ప్రతి ఒక్క రోడ్లో మాత్రం చెత్త ఉంది. ప్రతి ఒక్క ఇంటికాడ చెత్త గిత్త అదన్నీ ఉన్నది. ఒక్కరినే పంపిస్తే ఇక్కడ కుదరదు. మాకు అన్ని శుభ్రం చేయాలి. మాకు నీళ్ళు ఇచ్చిన కాదు కాదు. మాకు మంచినీళ్ళు కూడా తాగని కూడా ఉంటాం. మామూలుగా నీళ్ళు వదులుతున్నారు. ఆ మంచినీళ్ళు కూడా మేము కొనుక్కోవాల్సి వస్తుంది. రోజుకి ఈ మంచినీళ్ళు కూడా తాగే నీళ్ళు కూడా ఇవ్వట్లా. ఆ నీళ్ళు వదిలితే ఒట్లో కూడా సన్న పురుగులు వస్తున్నాయి. ఈ వారికి అంట్లు వారికి గొడ్ల వారికి వదులుకుంటున్నాము. తాగేదాన్ని మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం బండ్లు వచ్చేదాకా. చెత్త పోస్తున్నారు ఇక్కడ. అది మేము తీసేయమని అందరికీ చెప్తున్నాము, మున్సిపాలిటీలో చెప్పినాము. గమ్మునుండారు. వాసన ఎక్కువ అయిపోతూ ఉంది. తినలేకుండా ఉన్నాము, వాసనగా మేము బయట కూర్చోలేకుండా ఉన్నాము, ఇంట్లో ఉండలేకున్నాం. మా సమస్య అర్థం చేసుకుని గవర్నమెంట్కి మేము చెప్పుకునేది ఒకటే, ఆ చెత్త బండి అది ఆ నుంచి తీసేయండి. ఆ యార్డు తీసేస్తే గవర్నమెంట్లో ఇల్లు ఇచ్చారు పేద సాదాకని.
వచ్చి ఏదో దీంట్లో వచ్చి తలదాచుకొని ఏదో ఆ పెన్షన్లతో బతుకుతున్నాము. ఇప్పుడు ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన దానివల్ల ముస్లిం ముతక పిల్ల జల్ల అందరూ ఉండాలి, జ్వరాలతో ఇప్పుడు అల్లాడిపోతూ ఉన్నాము. ఇంకా ఇది ఎక్కువైపోయిందంటే మేము ఇక్కడ ఉండలేము. ఎక్కడికి పోయి ఉండాలా? గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినారు ఉండమని. ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలా? అందరం ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకొని మనసు పెట్టి ఆలోచించి ఇది రిక్వెస్ట్ గా చెప్పుకుంటున్నాం. మేము మా బాధ మేము చెప్పుకుంటున్నాం. అర్థం చేసుకోండి. గవర్నమెంట్ అందరికీ కూడా విన్నవించుకుంటున్నామండి. అర్థం చేసుకోండి. పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ జ్వరాలు జబ్బులన్నీ ఎక్కువైపోతున్నాయి. దీన్ని ఎప్పుడో మేము ఖండించాము, స్పందించమని. కమిషనర్ చూస్తే పట్టించుకోవడం లే. మేము పోయి ఆడ కంప్లైంట్ ఇచ్చాము, అర్జీ రాసిస్తాము. ఆయన అవును ఎమ్మెల్యే గారిని అడగచ్చు కదా. ఎమ్మెల్యే కాడికి ఇంకా మేము పోలా. ఇప్పుడు ఏదన్నా ఇది చూసుకొని ఆయన ఏదన్నా కానీ మాకు న్యాయం చేస్తానని చేయకపోతే మేము ఎమ్మెల్యే కాడికి పోవాలా. కమిషనర్ గారు చర్య తీసుకోవాలా. దీన్ని ఈ అపార్ట్మెంట్ కంటూ ఏదీ లేదు. ఒకటంటూ అది ఎవరు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, చాలా వయసు అయిపోయిన వాళ్ళు అందరూ వచ్చున్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అసలు స్మెల్ అంటూ పీల్చుకోలేక, ఆ పీల్చిన స్మెల్ని వాళ్ళు భరించుకోలేక అన్నాలు తినాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళు అసలు స్పందించడం లేక. అంగన్వాడీ కావాలా, బడులు కూడా లేవు, ఒక హాస్పిటల్ లేదు. ఏది బావాలన్నా కూడా దూరము. పురుగు బుట్ర బిడ్డ నడుస్తూ ఉంది, బిడ్డ ముందర పాము పోతా ఉంది. ఆ బిడ్డ చూసుకోవాలా. ఆ బిడ్డని ఏం చేయాలా? ఆ పాము వచ్చింది, ఆ బిడ్డ చూస్తుందా? ఆ బిడ్డ తెలుస్తుందా? ఈడ అసలు ప్రభుత్వమే పట్టించుకోవడం. దీని గురించి మేము ఇంకా ఏం చెప్పాలన్నా వాళ్ళ ఇష్టం. చూడమ్మా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.